ఉదయగిరిలో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కొన్ని దశాబ్దాల క్రితం కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా సార్లు ఉదయగిరికి వచ్చాను. ఈ ఉదయగిరి కొండపై కూడాను ఎక్కడం జరిగింది. అప్పుడు ఉదయగిరి టౌన్కి వచ్చినప్పుడు ఇక్కడ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ చాలా ఉండేవి. జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ హాస్టల్ కూడా ఉండేది. వచ్చినప్పుడల్లా హాస్టల్ విద్యార్థులతో కూర్చొని మాట్లాడి వారి భవిష్యత్తు గురించి మాట్లాడి వారిని ఎంతో ప్రోత్సహించే అవకాశం ఆనాడు కలిగింది. అయితే ఈనాడు ఉదయగిరి వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్పడం జరిగింది. చాలా కష్టం అనిపించింది. ఉదయగిరి టౌన్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఒక్క హాస్టల్ తప్పి మిగిలిన హాస్టల్స్ అన్ని కూడాను మరి మూత వేసినట్లు నేను తెలుసుకున్నాను. అంటే ఈ రాష్ట్ర పాలకులకు పేద ప్రజలు విద్యార్థులు కావాలనే ఆలోచన లేదు. వారి జీవితాల్లో మార్పు రావాలనే ఆలోచన లేదు. వారు మంచి విద్యను అభ్యసించి ఉద్యోగులు అవ్వాలనే ఆలోచన లేదు. అందుకనే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హాస్టల్స్ ని రద్దు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆనాడు కరెక్ట్గా ఈ ఉదయగిరి ప్రాంతానికి ఎక్కువ సార్లు ఎందుకు వచ్చేవాడినంటే ఈ ప్రాంతంలో పేద ప్రజలకి భూములు పంచేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అనేక వందల మందికి పేద ప్రజలకి భూమి పంచే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికి కూడాను అప్పుడు భూములు పొందినటువంటి పేద ప్రజలు ఆనాడు భూ పంపిణీ కార్యక్రమం గురించి చెప్పుకుంటూనే ఉంటారు. అయితే ఆ భూములకి అభివృద్ధి చేసేందుకు, ఆ భూములకి నీటి సదుపాయం కల్పించేందుకు ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యం కావడంతో ఆ పేద ప్రజలందరూ మరి వ్యవసాయ కూలీలందరూ కూడాను మరి మైగ్రేషన్ అవుతున్నారని తెలిసి చాలా చాలా దుఃఖపడ్డాను. మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో మేము అనుకునేవాళ్ళం, ఈ ప్రాంతానికి నీటి సదుపాయం కల్పేదానికి అనేక అవకాశాలు ఉన్నాయి. సీతారాంపురం చెరువు అయితేనేమి, పెద్దిరెడ్డిపల్లి చెరువు అయితేనేమి, ఈ విధంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడాను పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ప్రతి గ్రామానికి నీటి సదుపాయం, ఎటువంటి మరి మంచినీటికి ఎటువంటి కష్టం లేకుండే పరిస్థితి. కానీ మరి ఈ ప్రభుత్వం ఆ విషయాల మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని నేను భావిస్తున్నాను. మరి నేను ఎంపీ అభ్యర్థిగా ఎంపికైనప్పుడు రాహుల్ గాంధీ గారితో నేను అడిగాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారితో పాటు చాలా సంవత్సరాలు నేను సన్నిహితంగా పనిచేశాను. వారి యొక్క ఆలోచన విధానం ఈ భారతదేశానికి, ఈ భారతదేశంలో పేద ప్రజల యొక్క సంక్షేమం గురించి, వారు ఏ విధంగా ఈ సమాజంలో సమానంగా మిగతా వర్గాలతో అభివృద్ధి చెందాలనే తృష్ణ వారిలో ఉన్నది. వారితో కలిసి పనిచేసిన అదృష్టం ఈ ఉదయగిరి నియోజకవర్గానికి వాస్తవంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశ పరిస్థితి కానీ మనం చూసినట్లయితే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో మీరందరూ చూస్తున్నారు. కానీ ఈరోజు ఏదేమైనా సరే మళ్ళా మనకి మంచి రోజులు రాబోతున్నాయనే దానికి ఇది నిదర్శనంగా చెప్పాలి. ఇవాళ భారతదేశం, ఇండియా కూటమి వామపక్షాలతో కలిసి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతిని ఈ భారతదేశం ఏ విధంగా అవుతుందో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి ఈ తరుణంలో ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగిన వారు. అయితే ఏదేమైనా ముందుగా ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒకానొకప్పుడు మీరందరూ రాత్రిపూట బడికి వెళ్ళి సంతకం నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ రాత్రిపూట బడిలో సంతకం నేర్చుకున్నారేదమ్మా మీరు?
నేర్చుకున్నారు లేదా? మరి మీరు సంతకం నేర్చుకోవడానికి మూల కారకులు ఎవరో తెలుసా? ఆనాటి కలెక్టర్ గారు అయినటువంటి ఈ కొప్పుల రాజు గారే. ఎవరు? ఆ రోజు మీరు సంతకం నేర్చుకోవడానికి కారకులు ఎవరండి? ఈ కొప్పుల రాజు సారే. ఆ రోజు కలెక్టర్ గా ఉండి మీ అందరికీ సంతకం నేర్పించారు. అలాగే సారా ఉద్యమాన్ని నడిపించారు. మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని ఈ జిల్లాకు అందించి మరి ఇవాళ ఇండియా కూటమి తరపు నుంచి అద్భుతంగా ఈ జిల్లాని మరొక్కసారి ఆనాడు తీసుకొచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు అద్భుతమైన పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ జిల్లాకి ఆ రోజు కలెక్టరు ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఈనాటి ఈ కార్యక్రమానికి మరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వస్తే ఆయనకి కానీ ఓటేసి మనం గెలిపించుకున్నట్లయితే ఈ రోజు భారతదేశంలో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవచ్చు. అట్లాగే ఆనాటి కలెక్టర్ గా మన జీవితాన్ని మార్చినటువంటి కొప్పుల రాజు గారు ఈ రోజు ఎంపీగా వస్తే ఇంకెంత బాగుపడుతుందో, ఇంకెంత అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయో మీరందరూ ఒకసారి గమనించండి. ఏది ఏమైనా మరి ఇంకా మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం.